గురువుగారు పితృదోష నివారణ జరగాలి అంటే ఏం చేయాలి? మనం ఈ పితృదోషం అనేటువంటి సబ్జెక్ట్ మీద చాలా పెద్ద వీడియో చేసాం మనం. హ్మ్. అవునమ్మా? అవును. పితృదోషం అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది, స్త్రీ శాపం అంటే ఎలా ఉంటుంది, హ్మ్. ఇవన్నీ కూడా మనం చాలా వరకు చర్చించుకున్నాం అంతకుముందు. హ్మ్. ఈ పితృదోషం ఉన్న వారి వంశంలో కొన్ని నక్షత్రాలు ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి, జననాలు జరుగుతుంటాయి. అశ్వని, ఆరుద్ర, మఖ, హస్త, స్వాతి, మూల, శతవిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాల జననం మీ ఇంట్లో జరిగింది అంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్టే లెక్క. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఇలాంటి పితృదోష నివారణ అంటే పితృదోషం పెద్దల నుంచి వస్తుంది కదా, మాకేం ఆస్తులు రాలేదంటే ఆస్తులు వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం వంశపరంపరగా వస్తూనే ఉంటాయి.